10 దినాల సంధి ఇంకా ఓ కొలిక్కి వస్తలేదు. ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న 8 మంది ముచ్చట. సీఎం సారు, మంత్రులు, ప్రతిపక్ష లీడర్లు ఒగలెనకొగలు ఆడికి పోయి అరుచుకొని వస్తూనే ఉండ్రు. మళ్ళా కథ ఏడు దాకొచ్చిందో ఓ పారాడుచుకుందాం పార్. ఏ గడియన మొదలు పెట్టిండ్రో ఏమో గాని ఎస్ఎల్బిసి స్వరంగము ముందటికి పోదు వెనకకు రాదు అన్నట్టే అవుతున్నది. 11 రోజులు అవుతున్నా స్వరంగంలో ఇరుక్కున్నోళ్ళ జాడ దొరుకుతలేదు. ఎంతమంది ఎన్ని తీర్ల చూసినా కూలీల ఆనవాళ్ళు అస్సలుగా అనిపిస్తలేవట. ఒగాలాలు పానాలతో లేకుంటే కనీసం శవాలన్నీ ఉండాలి కదా. కానీ రాత్రికి రాత్రే రాక్షసుడు వచ్చి మింగినట్టు మాయమైనరట. భూమిలు ఇరుక్కున్నా, మట్టిగా అప్పుకున్నా, ఇంకేదన్నా జరిగినా వాళ్ళను మిషన్లతోటి కనిపెట్టొచ్చట. అంతటి టెక్నాలజీ చేతులున్నా వాళ్ళ అడ్రస్ తెలుస్తలేదంటే ఏమన్నట్టు. అగజూడుండ్రి వండు బురద ఎట్లా నీళ్ల తీరుగా వారుతున్నదో, మోకాల్లోతు బురద దిగబాటులా మనుషులు నడిచిపోయి చూస్తున్నారు. అగో గీ అన్న కట్టెతోని బురద ఎంత లోతున్నదో చెప్తున్నాడు చూడుండ్రి. కనిపెట్టే మిషన్లు గోస గోస అవుతున్నది. 20 ఏండ్ల కింద మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి స్వరంగం ఇంకా ఓడుస్తలేదు. తవ్వుడు మొదలుపెట్టినప్పటి తన్లాటలే ఎక్కువ అవుతున్నాయి. ఇగో చూడుర్రి. స్వరంగం లోపట ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు. అయినా ధైర్యం చేసి లోపటికి పోయి కూలీల జాడ కోసం చూస్తున్నారు. జీపీఆర్ మిషన్లతోని నీళ్ల వరదల, రాళ్ల కుప్పల్లా, బురద మట్టల్లా కష్టపడుతున్నారు. స్వరంగం దవ్వే బోరింగ్ మిషన్ ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి బయటికి తీసి చూస్తారట. అప్పటికి కూడా అలా ఆచూకి దొరకకుంటే ఏం చేస్తారో ఏమో గాని ఎస్ఎల్బిసి అంత పట్టని పని అవుతున్నది. అమ్మో, ఇంటర్ పరీక్షలు చాలా కాబోతున్నాయి. మా చెల్లె తమ్ముళ్ళని పొట్టు ఒట్టైనా కూసబెట్టి చదువుపియాలి, లేకపోతే ఆగం కథనే ఇక. కానీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష సెంటర్లకు ఆలస్యంగా వచ్చేటోళ్ళ కోసం ఓ చల్లటి వార్త చెప్పింది. అమ్మయ్య, ఓ ఇంటర్ పోరలు చెవులు పెద్ద చేసుకొని ఇనుర్రి ముచ్చట. మీరంతా నిమ్మలమయ్యేదే. మార్చి 5 తారీఖుకెళ్ళి షురు అయ్యే ఇంటర్మీడియట్ పరీక్షకు పోరలంతా తయారున్నారు. అయితే లేచిన గడియ మంచిగా లేక అప్పుడప్పుడు కొంతమంది పరీక్ష సెంటర్ల కాడికి పోనీకే ఆలస్యం అవుతుంది కదా. మరి అది బస్సులు చక్కగా లేకనో లేక బగ్గ ట్రాఫిక్ అయిందో తెలియదు గాని చాలా మంది పరీక్ష రాయకుండానే అవుతారు. పతి తాప ఏ నవ్వో కాడ. ఆగో అట్లా పొద్దుగాల 9 గంటలకు పరీక్ష ఉంటే జర్ర 1-2 నిమిషాలు అటు ఇటు అయినా కూడా వాళ్ళని ఎగ్జామ్ రాయనికే తోలిస్తారట. ఇప్పుడు ఈ ముచ్చట కుద్దు ఇంటర్మీడియట్ బోర్డోలే బాగా చెప్తా బయటికే చెప్పిర్రు. ఈ సంగతి తెలుసుడుతోటి పిల్లగాల అయ్యవ్వ కూడా జర నిమ్మలమయ్యిర్రు. ఎంత ఆలు తోలిస్తామన్నారు కదా అని మీరు మరీ ఇంకింత ఆలస్యం చేయకుండా టైంకు పోయి పరీక్ష రాయుర్రి. మీ భవిష్యత్తు మీ చేతులలోనే ఉంటది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టయితే ఎవ్వలం ఏం చేయలేం. ఏమంటున్నాం? పైలమ్మల మంచిగా చదువుకోర్రి. ఆల్ ద బెస్ట్ రా పిల్లలు.